రామ్నగర్లో సోహన్ అనే ఒక చేపలు పట్టే అతను ఉండేవాడు. అతని దగ్గర చాలా పెద్ద నావ ఉండేది. దానిమీద అతను రోజు ఉదయం వెళ్లి నదిలో చేపలు పట్టి తీసుకొచ్చేవాడు. సోహన్ ఆ ఊర్లో అందరికంటే ధనవంతుడైన చేపలవాడు. మిగతా వాళ్లందరూ తనని చూసి ఎంతో కుళ్ళుకునేవారు. కాని తను మాత్రం రోజూ అన్నిటికంటే ఎక్కువ చేపల్ని పట్టి తీసుకొచ్చి వాటిని బజారుకి తీసుకువెళ్లి అమ్మేవాడు. ఇదిగో సోనం బాబు, నువ్వు ఈ చేపల్ని ఎలా పడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. నువ్వు చాలా డబ్బులు సంపాదిస్తున్నావు కదా. ఇదంతా నాకు ఆ పైవాడిచ్చాడన్నా. ఆయన కారణంగానే నేను ఇలా బ్రతుకుతున్నానులే. సరే, ఈ సందర్భంగా నీ తరపున ఒక మంచి పార్టీ అయితే ఇవ్వు. అదేవిధంగా సోహన్ చేపల వ్యాపారం చక్కగా నడుస్తోంది. సోహన్ మనసు చాలా మంచిది. అందుకని తన స్నేహితులు ఎప్పుడూ తన దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉండేవాళ్లు. కాని ఆ విషయంలో తన భార్య విమల చాలా కోప్పడుతూ ఉండేది. సమాజ సేవ చేసినందుకు ఇంతవరకు ఎవరికైనా ఏమైనా దక్కిందా? అసలు సమాజ సేవ చేయాల్సిన అవసరమేమొచ్చింది? భగవంతుడు అందరికీ కాళ్ళు చేతులిచ్చాడు. స్వయంగా కష్టపడి సంపాదించొచ్చు కదా. నువ్వు చెప్పింది నిజమే విమలా. ఆ భగవంతుడి దయ వల్ల ఇప్పుడు మనకి ఎటువంటి లోటు లేదు కదా. అయినా నేను ఒకసారి స్నేహితులతో పార్టీ చేసుకుంటే ఏమైపోతుంది? వాళ్ళందరూ ఊరికే తిని వెళ్లడం కోసం వచ్చారు. అవసరం వచ్చినప్పుడు ఎవ్వరూ తోడుగా ఉండరు. ఒకరోజు సోహన్ పాత స్నేహితుడు రమేష్ సోహన్ని కలవడానికి వస్తాడు. రమేష్ ఎప్పుడూ కూడా సోహన్ డబ్బు మీద కన్ను వేస్తూనే ఉండేవాడు. ఏంటి సంగతి? నువ్వు విశాలమైన చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నావు. నా గురించి ఏమని చెప్పాలి? నాకు బిజినెస్లో చాలా పెద్ద నష్టం వచ్చింది. 2 పూట్ల తినడానికి కూడా చాలా కష్టమైపోతుంది నాకు. ఇది చాలా బాధాకరమైన విషయం. నీకు ఏమైనా అవసరం ఉంటే నాతో చెప్పన్నా. కాని రమేష్ అన్నయ్య, మీ బట్టలు అలాగే బూట్లు చూస్తుంటే నాకస్సలు అలా అనిపించడం లేదు. మీకు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది అని. మీ పొట్ట కూడా మీ షర్ట్ బట్టన్ని తోసుకొని బయటకొచ్చేస్తుంది. ఇవన్నీ చాలా పాతవమ్మా. ఇప్పుడు మా దగ్గర కొత్తవి కొనుక్కోవడానికి డబ్బులెక్కడున్నాయి? సోహన్ రమేష్ ఏడవటం చూసి తనకి కొంత డబ్బు ఇస్తాడు. రమేష్ అక్కడ్నుంచి సంతోషంగా డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. కాని విమల సోహన్ మీద కోప్పడుతుంది. విమల ఎప్పుడూ కూడా సోహన్ మంచి పని చేస్తే తనని అడ్డుకుంటుంది అని అనుకునేవాడు. కాని అది నిజం కాదు. ఇవాళ నాకు ఎక్కువ చేపలు చిక్కాయి. చక్కగా వ్యాపారం చేయొచ్చు. వీటిని తీసుకెళ్లి మార్కెట్లో అమ్ముకొని వ్యాపారం చేస్తాను. సోహన్ పట్టిన చేపలన్నీ ఒక క్షణంలో అమ్ముడుపోతాయి. అది చూసి సోహన్ చాలా సంతోషిస్తాడు. వెంటనే తన సామాన్లను తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తాడు. ఏమైంది? ఇవాళ చాలా త్వరగా ఇంటికొచ్చేశారు. ఎక్కువ చేపలు చిక్కలేదా ఏంటి? ఏమని చెప్పమంటావు విమలా? ఇవాళ వ్యాపారం చాలా బాగా జరిగింది. తీసుకొచ్చిన చేపలన్నీ చిటికలో అమ్ముడుపోయాయి. కాసేపటి తర్వాత సోహన్ ఇంటి బయట కొంతమంది జనాలు వచ్చి నిలబడతారు. అందరూ కూడా సోహన్ డౌన్ డౌన్ అని అరుస్తూ ఉంటారు. అసలు బయట ఏం జరుగుతోందో సోహన్కి విమలకి ఏమాత్రం అర్థం కాదు. వీళ్ళెందుకలా అరుస్తున్నారు? ఏమో తెలీదు. సరే పద, బయటికి వెళ్ళి చూద్దాం. సోహన్ విమల బయటికి వెళ్తారు. అక్కడందరూ చాలా కోపంగా ఉంటారు. అసలేమైంది? మీరందరూ ఎందుకిలా కోపంగా అరుస్తున్నారు? నువ్వు అమ్మిన చేపలను తిని మా కుటుంబ సభ్యులందరూ అనారోగ్యానికి గురి అయ్యారు. మరి కొంతమంది ఆసుపత్రిలో కూడా చేరారు. అదెలా సాధ్యమవుతుంది? నేను ఎప్పట్లాగే నదిలో తాజా చేపలను తీసుకొచ్చి అమ్మాను మీకు. అదంతా మాకు తెలియదు సోనం. నువ్వు వీళ్ళందరికీ డబ్బులు తిరిగి ఇచ్చేసేయి. అంతేకాకుండా అందరి హాస్పిటల్కి అయ్యే ఖర్చుని నువ్వే చూసుకోవాల్సి వస్తుంది. నష్టపరిహారం కూడా ఇవ్వాలి. అసలిదంతా ఎలా జరిగిందో సోహన్కి ఏమాత్రం అర్థం కాదు. కాని సోహన్ చాలా మంచి మనసున్న వ్యక్తి. అందుకే తను అందరి డబ్బులు తిరిగిచ్చేస్తాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని చూడ్డానికి ఆస్పత్రికి వెళ్తాడు. ఇప్పుడు మన దగ్గర ఎక్కువ డబ్బులు మిగల్లేదు. ఉన్నదంతా చేపలు తిని అనారోగ్యానికి గురైన వాళ్ళకివ్వడంతో ఖాళీ అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ ఇల్లు, నా పడవ మాత్రమే మిగిలాయి. పడవ నమ్మేస్తే నేను చేపలు ఎలా పడతాను? కనుక మన ఇంటిని అమ్మేద్దాం. సరే, నేను నా జీవితాన్ని నీతో కలిసి పడవలో కూడా గడపగలను. సోహన్ తన ఇంటిని అమ్మేస్తాడు. సోహన్ ఇంకా విమల ఇద్దరూ కలిసి పడవలోనే ఉంటారు. సోహన్ రోజూలాగా చేపలను పట్టి బజార్లో అమ్మడానికి వెళ్తాడు. చేపలమ్మా, చేపలు, తాజా తాజా చేపలు. రోజంతా గడిచిపోతుంది. కాని సోహన్ దగ్గర ఒక్క చేప కూడా అమ్ముడుపోదు. సోహన్ పూర్తిగా నిరాశ చెందుతాడు. ఏంటి సోహన్, ఎంతవరకు నువ్వు ఒక్క చేపను కూడా అమ్మలేదా? ఏం చెప్పమంటావు? ఉదయం నుండి ప్రయత్నిస్తున్నాను, కానీ ఎవరూ నా చేపల్ని కొనడం లేదు. అందరూ నీ చేపలను చూసి భయపడుతున్నారు. వాళ్ళందరికీ ప్రాణాల మీద ఆశ ఉంటుంది కదా.
ఎవరైనా తమ భార్య పిల్లల్ని అనారోగ్యానికి గురి చేయాలని అనుకుంటారా ఏంటి? కానీ అందులో నా తప్పు ఏమాత్రం లేదు. అయినా సరే నేను వాళ్ళకి నష్టపరిహారాన్ని చెల్లించారు కదా. కానీ మేమందరం నిన్ను ఇప్పుడు ఎందుకు నమ్మాలి? ఒకసారి మోసపోయిన ఏ వ్యక్తి అయినా మళ్ళీ మళ్ళీ మోసపోవాలని అనుకోడు కదా. సోహన్ తన మిత్రుడు ఆ విధంగా మాట్లాడడం విని చాలా బాధపడతాడు. తను అక్కడ్నుంచి పడవలోకి విమల దగ్గరికి వెళ్తాడు. ఏమైంది? ఇవాళ రావడానికి చాలా ఆలస్యమైంది. వ్యాపారం బాగా జరిగిందా ఏంటి? అటువంటిదేమీ లేదు. ఇవాళ ఒక్క చేప కూడా అమ్ముడుపోలేదు. నా దగ్గర ఎవరూ చేపల్ని కొనుక్కోవడం లేదు. అయితే మీరు మీ స్నేహితుడు రమేష్ని సహాయం అడగొచ్చు కదా. ఆ రోజు మీరు కూడా తనకు అవసరం ఉన్నప్పుడు సహాయం చేశారు కదా. ఇప్పుడంతా మారిపోయింది. నా దగ్గర డబ్బు ఉన్నంత వరకు అందరూ నన్ను సహాయం అడగడానికి వస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు అందరూ నా పరిస్థితిని చూసి ఎగతాళి చేస్తున్నారు. మనం రేపు మళ్ళీ తాజాగా చేపలను పట్టి నదికి అవతల వైపు అమ్మడానికి వెళ్దాం. అక్కడ మన గురించి ఎవ్వరికీ తెలియదు కదా. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి రేపు మనం ఆ ఊరికి వెళ్ళి ప్రయత్నించి చూద్దాం. మరుసటి రోజు సోహన్ ఇంకా విమల చేపలు పట్టడం కోసం నీళ్లల్లోకి తమ పడవను వదలబోతూ ఉండగా మిగతా వాళ్లందరూ వచ్చి వాళ్లని అడ్డుకొని ఆపేస్తారు. నువ్వు నది నీళ్ళలోకి నీ పడవని పోనివ్వకూడదు. ఎందుకిలా అంటున్నావు మదన్ బాబు? ఒక్కసారి నువ్వు మా అందరి ప్రాణాల్ని ప్రమాదంలో పడేసావు కదా. కానీ ఇప్పుడు మేము మిమ్మల్ని అలా చేయనివ్వము. సరే, మేం మా పడవని తీసుకుని ఈ ఊరు నుంచి వెళ్ళిపోతాం. విమల ఇంకా సోహన్ తమ పడవను తీసుకుని నదిలో బయలుదేరతారు. కొన్ని గంటల పాటు పడవలో ప్రయాణిస్తారు. వాళ్లకి ఆ చుట్టుపక్కల ఒక ఊరు కూడా కనిపించదు. అప్పుడే విమలకి నీళ్లల్లో బంగారంలాగా మెరుస్తూ ఒక చేప కనిపిస్తుంది. విమల వెంటనే నీళ్లల్లోకి వలను విసిరి ఆ చేపను పట్టుకుంటుంది. ఇది ఏదో మాయా చేపలాగా ఉందే. దీని రంగు చూసావా? బంగారంలా మెరిసిపోతుంది. ఈ బంగారు చేపల్ని బజార్లో అమ్మితే చాలా మంచి ధర పలుకుతాయి. మనం చేపల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ చేపల్ని మనం ఫార్మింగ్ చేద్దాం. వీటి బంగారు గుడ్లను బజార్లో అమ్మేద్దాం. నువ్వు సామెత వినలేదా? బంగారు గుడ్లనిచ్చే కోడిని కోసేయకూడదు అని. సరిగ్గా చెప్పావు నువ్వు. విమల, సోహన్ ఒక ఊరికి చేరుకుంటారు. వాళ్లు అక్కడ తమ పడవను అమ్మేసి కొంచెం నేలను కొని అక్కడ ట్యాంకులను ఏర్పాటు చేస్తారు. వాళ్లు ఆ బంగారు చేపతో ఫార్మింగ్ మొదలు పెడతారు. కొద్ది రోజుల్లోనే ఆ బంగారు చేప బంగారు గుడ్లను పెడుతుంది. మనం ఈ బంగారు గుడ్లను అమ్మి బోలెడంత డబ్బు సంపాదించొచ్చు. నెమ్మది నెమ్మదిగా బంగారు గుడ్లను అమ్మి వాళ్ళిద్దరూ కూడా మళ్లీ ధనవంతులవుతారు. మళ్లీ వాళ్ల ఊరికి తిరిగి వెళ్ళిపోతారు. సోహన్ దగ్గర డబ్బులు చూసి గ్రామస్తులందరూ మళ్లీ సోహన్ని డబ్బులు అడగడానికి వస్తారు. అరే, స్నేహితుల మాటల్ని తప్పుగా తీసుకోకూడదు. నువ్వు నా ప్రాణ స్నేహితుడు కదా. అబద్ధపు స్నేహాన్ని చూపించడం ఇకనైనా మానేయ్. మాకు అవసరం ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని ఎంతగానో ఎగతాళి చేశావు. వెళ్ళిపో ఇక్కడ్నుంచి. సోహన్ మనుషులను గుర్తించడం మొదలుపెడతాడు. మోసగాళ్లైన స్నేహితులకి దూరంగా ఉంటాడు. బంగారు చేప సహాయంతో తన జీవితం సాఫీగా సాగిపోతుంది. భోలు అనే ఒక పిల్లాడు కోకిలాపురం గ్రామంలో రాత్రివేళ నది ఒడ్డున తిరుగుతూ ఉంటాడు. అప్పుడే తనకి అక్కడ తీరాన స్పృహ లేకుండా ఉన్న జలకన్య కనిపిస్తుంది. భగవంతుడా, ఏంటిది? జలకన్య! భోలు పరిగెత్తుకుంటూ ఆ జలకన్యకు సాయం చేయడానికి వెళ్తాడు. భోలు ఆ జలకన్య మొహం మీద నీళ్లు చిలకరిస్తాడు. జలకన్య స్పృహలోకొస్తుంది. లేలే, నువ్వు బానే ఉన్నావు కదా? నువ్వు నన్ను భయపెట్టేశావు. నేను కదా అరవాలి. ఎవరు నువ్వు? నేను భోలు. ఇది కోకిలాపురం గ్రామం. కాని ఒప్పుకోవాల్సింది, జలకన్యలు నిజంగానే ఉన్నాయి. అరే, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను నా కుటుంబం నుంచి దూరంగా వచ్చేశాను. ఇక్కడికి చేరుకున్నాను. నేను నేను ఏమైంది? నాకు బాగా ఆకలిగా ఉంది. భోలు జలకన్య మాటలు విని నవ్వుతాడు. ఇద్దరూ ముందు ఒకరిని చూసి ఒకరు ఖచ్చితంగా భయపడ్డారు. కాని ఇప్పుడు ఆ భయం పోయింది. భోలు ఆ జలకన్యని తన ఇంటికి తీసుకువెళ్తాడు. భోలు అమ్మా నాన్నలు తనను చూసి ఆశ్చర్యపోతారు. అరే బాబు భోలు, నువ్వు ఏం తీసుకొచ్చావసలు నీతో? అమ్మా,
తనేమైనా వస్తువా ఏంటి నువ్వలా అడుగుతున్నావు? జలకన్యమ్మా, నది ఒడ్డున కనిపించింది నాకు. పాపం, తన కుటుంబం నుంచి దూరమైపోయింది. తనకి చాలా ఆకలిగా ఉందట. అవునా? అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఇప్పుడు ప్రశ్నలు తర్వాత అడగొచ్చులే మీనాక్షి. తను నిన్ను అమ్మా అని కూడా అంది. ముందు తనకు భోజనం పెట్టు, తనని విశ్రాంతి తీసుకొనివ్వు. మిగతా ప్రశ్నలన్నీ మనం రేపు అడగొచ్చు. అలాగేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను. మీనాక్షి జలకన్యకి భోజనం పెట్టిన తర్వాత తనతో పాటే పడుకోబెట్టుకుంటుంది. మరుసటి రోజు ఉదయం భోలు ఇంకా జలకన్య నిద్రపోతూ ఉంటారు. మీనాక్షి దినేష్తో ఇలా అంటుంది, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఒకవేళ మనం తనని మన దగ్గరే పెట్టుకుంటే తను మనతో కలిసిపోతుందా? నువ్వు చెప్పింది కూడా నిజమే, కానీ మనం తనని ఒంటరిగా వదిలేయలేం కదా. అవునండి, తను చాలా ముద్దుగా ఉంది. రాగానే మనందరితో కలిసిపోయింది. తను అందరితోనూ కలిసిపోవడం నేర్చుకోవాలి అంటే మనం తనని విద్యాలయానికి పంపించాలి. ఏమంటావ్? సరే, కానీ తను బాగానే కలిసిపోతుంది. కానీ జనాల సంగతి ఏంటి? తను ఎంత విలువైనది అంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా తన్ని గాయపరుస్తారు. అందరి నుండి కాపాడడం మన పని. ఇప్పుడు తను మన ఇంటికొచ్చింది, అందుకని తన బాధ్యత మనది. మనం తనని పెంచుదాం. నేను ఇక్కడ ఉండటం వల్ల మీకేదైనా సమస్య వస్తుంది అంటే నేనిక్కడి నుంచి వెళ్ళిపోవడమే మంచిది. లేదు తల్లి, ఇప్పుడు నువ్వు మాతోనే ఉండొచ్చు. బోలుతో విద్యాలయానికి వెళ్ళొచ్చు. విద్యాలయమా? అవునమ్మా, అక్కడ పిల్లలందరూ విద్యను నేర్చుకుంటారు. అదంతా సరే, నువ్వు నాకు ఈ విషయం చెప్పమ్మా. అసలు నీ పేరేంటి? నా పేరు లేదు. మా జలకన్యలకు అసలు పేర్లే ఉండవు. మీరే నాకు ఏదైనా పేరు పెట్టండి. సరే సరేనమ్మా, ఇవాల్టి నుంచి నీ పేరు పరి. కథల్లో అలాగే ఉంటుంది. పరి, చాలా బావుంది నా పేరు. ధన్యవాదాలమ్మా. జలకన్య చాలా సంతోషంగా ఉంటుంది. చూస్తూ ఉండగానే నెల రోజులు గడుస్తాయి. జలకన్య గురించి చర్చ ఊరంతా జరుగుతుంది. జలకన్య భోలుతో పాటు విద్యాలయానికి వెళ్తుంది. చదువు పూర్తి చేసుకున్న తరువాత భోలు జలకన్య దగ్గరికి వెళ్లి ఇలా అంటాడు, అరే, ఈ చదువుకోవడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. కాని నాకైతే చదువు బాగా నచ్చింది. నీకెందుకు నచ్చలేదు? ఇందులో నచ్చడానికి అసలు ఏముంది? అవసరం కాబట్టి చదవాల్సి వస్తోంది. కాని నాకు కొత్త విషయాల గురించి నేర్చుకోవడం చాలా బాగా నచ్చింది భోలు. సరే పద, మనం ఇంటికి వెళ్దాం. పద వెళ్దాం. ఉన్నట్టుండి భోలుకి కళ్ళు తిరుగుతాయి. తను నేల మీద పడిపోతాడు. అది చూసిన జలకన్య కంగారుగా తన దగ్గరికి వెళ్తుంది. భోలు, భోలు, లే భోలు, ఏవైంది నీకు? లే లే భోలు. అంతలో అక్కడికి టీచర్ వస్తారు. తను చూసేసరికి జలకన్య కళ్లల్లో నుంచి కారిన నీళ్లను తను తన చేతుల్లో ఆపుతుంది. వాటిని భోలుకి తాగిస్తుంది. ఏంటి ఇక్కడేమైంది? నేనెక్కడున్నాను? భోలు, పద మనం ఇంటికి వెళ్దాము. ఇక నీకు బానే ఉంది కదా? నాకసలేమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఏడవకు. అప్పుడప్పుడు నాకిలా జరుగుతూనే ఉంటుంది. సరే పద, ఇంటికి వెళ్దాం. అమ్మా పరి, నువ్వు అసలిదంతా ఎలా చేశావు? అది నేను మీకు చెప్పలేను. సరే సరే, ఏం పర్వాలేదమ్మా. పరి ఇంకా భోలు తమ ఇంటికి వెళ్తారు. జరిగినదంతా దినేష్కి మీనాక్షికి చెప్తారు. చూడమ్మా, ఇది చాలా పెద్ద సమస్య. ఇది భోలుని చాలా ఏళ్లుగా తినేస్తుంది. నిజానికి తన గుండెలో ఒక సమస్య ఉంది. దానివల్ల తను అప్పుడప్పుడు కళ్ళు తిరిగి పడిపోతుంటాడు. అవునమ్మా, దానికి వైద్యం చేయించడం కూడా మాకు సాధ్యం కావడం లేదు. అమ్మా, మీరేమీ కంగారు పడకండి. స్వయంగా తన కోరిక మేరకు జలకన్య కన్నీళ్లు కారిస్తే అది ఎటువంటి రోగాన్నైనా సరే ఒక్క క్షణంలో నయం చేస్తుంది. ఇక భోలు సమస్య తీరిపోయినట్టే. ఏంటి, నిజంగానా? అవునమ్మా, నేను చెప్పింది నిజమే. జలకన్య మాటలు విన్న తర్వాత దినేష్కి మీనాక్షికి కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి.
కాని జలకన్య ఏదైతే చమత్కారం చేసిందో దానివల్ల అందరి దృష్టి తన మీద పడుతుంది. ఆ టీచర్ విద్యాలయంలో కూర్చొని తనలో తనే మాట్లాడుకుంటుంది. పరి, నువ్వే నా సమస్యను తీర్చగలవు. అవును పరి, అవును. మరుసటి రోజు భోలు ఇంకా జలకన్య విద్యాలయానికి వెళ్తారు. ఆ టీచర్ భోలు ఇంకా జలకన్యను ఏదో మాట్లాడ్డం కోసమని ఆపుతుంది. ఏంటి విషయం టీచర్ గారు? మా ఇద్దరి వల్ల ఏదైనా తప్పు జరిగిందా? లేదమ్మా, ఒక జలకన్య వల్ల ఎప్పుడూ ఏ తప్పు జరగదు. నువ్వు ఈ ఊరికి వచ్చినప్పట్నుంచి ఊరంతా సంతోషంగా ఉంది. మరైతే విషయం ఏంటి టీచర్ గారు? ఉండండి, నేను చెప్తాను కదా మీకు. నేను మీ ఇద్దరి వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. మీరిద్దరూ చదువు మీద చాలా శ్రద్ధ పెడుతున్నారు. పరి ఆ రోజు ఏదైతే చమత్కారం చేసిందో అది నేను ఇంతవరకు మర్చిపోలేదు. వీటి వల్లే నేను సంతోషించి మీ ఇద్దరి కోసం స్వీట్లు తీసుకొచ్చాను. ఇదిగోండి. అరే వా, స్వీటా? తీసుకో పరి, నువ్వు కూడా తిను. మీకు ధన్యవాదాలు. భోలు, ధన్యవాదాలు చెప్పాలిగా. మీకు చాలా చాలా ధన్యవాదాలు టీచర్ గారు. తినండి, చక్కగా తినండి. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ ఆ లడ్డూని తింటారో వాళ్ళిద్దరి కళ్ళు పూర్తిగా మసకబారుతాయి. కొన్ని క్షణాల్లోనే ఇద్దరూ స్పృహ కోల్పోతారు. మై డియర్ పరి, ఎలా ఉంది మిఠాయి? టీచర్ వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళని కట్టేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళిద్దరూ స్పృహలోకొస్తారో అప్పుడు బోలు ఏడుస్తాడు. అసలు ఏం జరుగుతోంది? మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు టీచర్ గారు. మీరు ఇలా చేయడం వల్ల అందరూ మిగతా టీచర్లను కూడా అనుమానంగా చూస్తారు. నాకు తెలుసు, మీరు ఆ రోజు నా కన్నీళ్ల చమత్కారాన్ని చూశారు. ఇప్పుడు వాటిని దక్కించుకోవాలనుకుంటున్నారు. నువ్వు చాలా తెలివైన దానివి, కానీ నేనేం చెయ్యాలి? నాకు కూడా ఒక సమస్య ఉంది. ఏంటా సమస్య? మీకేదైనా సమస్య ఉంది అంటే నేను దాన్ని తప్పకుండా తీరుస్తాను. దానికోసం మీరిదంతా చెయ్యాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీ దగ్గర బోలెడంత ధనం ఉంటే నేను నీ మాటను వినేదాన్ని. కాని నాకేదైతే కావాలో అది నీ కన్నీళ్లు. వాటిని నేను నా మందు రూపంలో అమ్ముతాను. ఆ తర్వాత నేను టీచర్ పని ఎప్పటికీ చెయ్యాల్సిన అవసరం ఉండదు. క్షమించండి, కానీ ఆ కన్నీళ్లు నా ఇష్టపూర్వకంగా వస్తేనే అవి పని చేస్తాయి. అలాగా? అయితే నువ్వు ఏడవవా? ఖచ్చితంగా ఏడవను. నేను ఈ బోలుని గాయపరిస్తే అప్పుడు కూడా నువ్వు ఏడవవా? అప్పుడు నువ్వు ఏడుస్తావు కదా? లేదు, అలా చెయ్యకండి. బోలుని ఏమీ చెయ్యకండి. టీచర్ వెంటనే బోలు దగ్గరికి వెళ్తుంది. అంతలో జల్పరి కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి. వద్దు, బోలుని వదిలేయండి. నా కన్నీళ్లను తీసుకోండి. ఒక్క చుక్క కూడా వృధాగా పోనివ్వను నేను. టీచర్ వెంటనే ఒక గాజు బాటిల్లో పరీ కన్నీళ్లను పడుతుంది. చాలు, ఈ కన్నీళ్లు సరిపోతాయి. ఇందులోంచి ఒక్క చుక్క ఇస్తే చాలు, ఏ రోగమైనా నయమైపోతుంది. ఇక మమ్మల్ని వదిలిపెట్టండి. నేను ఈ విషయం ఎవరికీ ఎప్పుడూ చెప్పను. అమ్మా, నాన్న. ఇక నాకు ఎలాగో ఈ ఊర్లో ఉండాలని లేదు. మీరిద్దరూ వెళ్ళొచ్చు. టీచర్ వాళ్ళిద్దరి కట్లు విప్పకుండానే అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఆవిడ తాడు విప్పకుండానే వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఆకలితోనే ఉండాలి. అంతలో పరీ కళ్లల్లో నుంచి ఒక కన్నీటి చుక్క కారుతుంది. ఆ తాడు కాలి బూడిదైపోతుంది. ఆ తర్వాత తను బోలు కట్లను విప్పాక ఇద్దరూ అక్కడ్నుంచి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లగానే వాళ్లు జరిగిందంతా అమ్మా నాన్నలకు చెప్తారు. టీచర్ చాలా పెద్ద తప్పు చేశారు. అవును, ఆవిడ తప్పు చేశారు. దాని గురించి మనం పంచాయతీలో ఫిర్యాదు చెయ్యాలి. వద్దమ్మా, మీరేమీ కంగారు పడకండి. నేను అమ్మని, కంగారు పడకుండా ఎలా ఉంటాను? లేదమ్మా, నా ఉద్దేశం ఏంటి అంటే కాసేపటి తర్వాత ఆవిడికి శిక్ష తప్పకుండా పడుతుంది. అలాగా? అదెలాగమ్మా? చెప్తాను నాన్నా. నిజానికి మా జలకన్యలం కళ్లల్లోని రసాయనాన్ని మార్చుకోగలం. అంటే ఏ కన్నీళ్లైతే ఆ టీచర్ జమ చేసుకున్నారో అవి నిజమైన కన్నీళ్లు కాదు. అది ఒక రసాయనం.
దాన్ని నేను నా కళ్ళల్లో తయారు చేశాను. దానివల్ల ఆవిడ శరీరం మీద మండుతుంది. నేను దాన్ని సరిచేసేంత వరకు ఆ సమస్య అస్సలు తీరదు. అయితే ఒకవేళ ఆవిడ ఆ కన్నీళ్లను పరీక్షించడానికి ప్రయత్నిస్తే ఆవిడికి శిక్ష పడుతుందంటావా? అవును నాన్న, మీరు సరిగ్గా చెప్పారు. కాని ఇది చాలా పెద్ద సమస్య కదమ్మా. ఒకవేళ నా పరీకేమైనా అయ్యింది అంటే నేనున్నాను కదమ్మా తనని కాపాడ్డానికి. అలాగా? మరి అక్కడ కూర్చుని ఏడ్చింది ఎవరు? మొత్తానికి కాసేపటి తర్వాత నలుగురు కూడా నవ్వుకుంటారు. చూస్తూ చూస్తూ మరుసటి రోజు తెల్లారుతుంది. ఉదయాన్నే ఎవరో వచ్చి ఇంటి తలుపుని గట్టిగా కొడతారు. నన్ను కాపాడండి! దినేష్ వెళ్లి తలుపు తెరుస్తాడు. ఇంత నీచమైన పని చేసిన తర్వాత మిమ్మల్ని ఎవరు కాపాడతారు? నా పిల్లలిద్దరినీ ప్రమాదంలో పడేసి ఇప్పుడు సాయం కావాలని అడుగుతున్నావా? నన్ను క్షమించండి. ఈ మంటను ఎలాగైనా తగ్గించండి. నాకు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. ఇదంతా ముందే నువ్వు ఆలోచించుకుని ఉండాల్సింది. ఇప్పుడు మేమీ చేయలేము. చెడు కర్మలకు ఫలితం ఎప్పుడు చెడుగానే ఉంటుంది. నేను నా తప్పుల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. నాకు మతిపోయింది. ఒక్కసారి నన్ను క్షమించండి. నాన్న, నేను ఆవిడ దగ్గర కొన్ని నెలల్లోనే చాలా విషయాలు నేర్చుకున్నాను. అది ఆవిడ పనమ్మా. అయినా సరే నాన్న, మీరంటారు కదా దయాధర్మమని. అందుకే ఆవిడ్ని నేను క్షమిస్తున్నాను. కాని ఆవిడ మళ్ళీ ఎప్పుడైనా ఇటువంటి పని చేస్తే ఆ మంట మళ్ళీ మొదలైపోతుంది. నువ్వు చాలా తెలివైన దాని అయిపోయావమ్మా. సరే, నీకు నచ్చినట్టుగానే చెయ్యి. పరి ఆ టీచర్కి నయం చేస్తుంది. జలకన్య నిన్ను క్షమించుండొచ్చు, కానీ నువ్వు మళ్ళీ ఈ ఊళ్ళో ఎక్కడా కూడా కనిపించకూడదు. ఎందుకంటే నువ్వు నీ పదవిని అవమానించావు. మా పిల్లల్ని ప్రమాదంలో పడేశావు. అలాగే, మీరు చెప్పినట్టే చేస్తాను. ఆ తర్వాత టీచర్ ఎప్పుడూ మళ్ళీ ఊర్లో కనిపించలేదు. ఆ సంఘటన తరువాత పరి మళ్ళీ విద్యాలయానికి వెళ్తుంది.